హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో వచ్చేసి నెల్లూరు చేపల పులుసు చేస్తున్నాము. నెల్లూరు చేపల పులుసుకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. మనం ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసామనేది చూసేయండి. నెల్లూరు చేపల పులుసు కోసము 1 kg రవ్వ చేప తీసుకున్నాను. అది కట్ చేపిస్తే ఆల్మోస్ట్ ఒక 900 గ్రామ్ వచ్చి ఉంటుంది. పెద్ద వేస్టేజ్ ఏం పోలేదు ఈసారి చేపది. అండ్ దీంట్లోకి ఒక కట్ట కొత్తిమీర సన్నగా కట్ చేశాను. అలాగే ఒక కట్ట పుదీనా, 2 మీడియం సైజ్ ఆనియన్ కుదిరినంత సన్నగా కట్ చేశాను. ఒక 2 పచ్చిమిర్చి వీటిని కూడా సన్నగా కట్ చేశాను. 2 మీడియం సైజ్ టమాటో ప్యూరీ చేసి పెట్టాను. అలాగే ఒక పుల్లటి మామిడికాయ, ఆ మామిడికాయలో కూడా హాఫే తీసుకొని దాన్ని చిన్న ముక్కలు కట్ చేశాను. ఒక 200 గ్రామ్ చింతపండు, దీన్ని కూడా జ్యూస్ చేసి పెట్టేశాను, పిండేసి రసం. ఫస్ట్ ఫిష్ ముక్కలకి ఉప్పు కారం పట్టించేద్దాము. ఉప్పు కారం ముందే పట్టిస్తే కొంచెం స్పైసీగా ఉంటుంది, సప్పగా ఉండకుండా చేప ముక్కలు మంచి టేస్ట్ ఉంటాయి ఉప్పు కారం పట్టిస్తే. ఒక బౌల్లోకి వేసుకొని కొంచెం ఉప్పు కొంచెం కారం పట్టించేద్దాం. పులుసు రెడీ అయ్యేలోపు కూడా ఇది మ్యారినేట్ అవుతుంది మంచిగా. ఒక స్పూన్ కారం, హాఫ్ స్పూన్ పసుపు, సగం చెంచా పసుపు, ఒక స్పూన్ ఉప్పు, వీటిని ముక్కలకు పట్టిద్దాం. ఇప్పుడు ఇలా ఉప్పు కారం నీట్గా పట్టించిన తర్వాత ముక్కలకి దీన్ని పక్కన పెట్టేద్దాము. మన పులుసు మసిలేలోపు ముక్కలకు ఉప్పు కారం మంచిగా పడుతుంది. నెక్స్ట్ స్టవ్ ముట్టించేసి చేపల పులుసు కోసం ఎప్పుడైనా మన వెడల్పాటు గిన్నెనే పెట్టుకోవాలి, ముక్కలు ఇరిగిరికి అవ్వకుండా ఫ్రీగా ఉండేలా. గిన్నె కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్, చేపల పులుసులో ఎప్పుడైనా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్, కొంచెం కాంప్రమైజ్ అవ్వదు. ఇక్కడ నేనైతే ఒక 5 స్పూన్లంత ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక సగం చెంచా ఆవాలు, ఒక సగం చెంచా జీలకర్ర, ఒక సగం చెంచా మెంతులు, వీటిని ఒక 2 నిమిషాల పాటు వేయించాలి. కొంచెం మెంతులు రంగు మారేంత వరకు, ఆవాలు చిటపటాన్ని వేగేంత వరకు. మెంతులు కొంచెం రంగు మారిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్, కొంచెం రంగు మారేంత వరకు వేయించాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి వేయించాలి. పెద్ద మంట అసలు పెట్టకూడదు. ఇంకా మూత పెట్టేద్దాం ఒక 2 నిమిషాలు. ఆనియన్ కొంచెం రంగు మారిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసేస్తున్నా. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఇటు కలిపేద్దాం. వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించుదాము. అల్లం వెల్లుల్లి కొంచెం పచ్చి వాసన పోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత టమాటా ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా అది వేసేస్తున్నా. కలిపేసుకొని దీంట్లో ఇప్పుడు 2 చెంచాల కారం వేస్తున్నా. ఫస్ట్ ఒక స్పూన్ వేసాను మనము ముక్కలకి, ఇప్పుడు ఇంకొక 2 చెంచాలు వేసాను. అలాగే ఒక చెంచా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు ముందు కూడా వేసాము, ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోంచి కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక 5 to 10 మినిట్స్ మధ్యలో ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. సిమ్లోనే ఉడికించాలి. మూత పెట్టేసుకొని అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అయినా పడుతుంది. కొంచెం మసాలా రెడీ చేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ముట్టించేసి చిన్న ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక సగం చెంచా ధనియాలు, ఒక సగం చెంచా మెంతులు, కొంచెం జీలకర్ర. ఆల్రెడీ ఇంట్లో మసాలాలు అన్నీ ఉన్నాయి, కానీ చేపల పులుసుకి అప్పుడే ప్రిపేర్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది.
కొంచెం రంగు మారేంత వరకు ధనియాలు మెంతులు వేస్తే సరిపోతుంది. మసాలాలు వేగేసాయి, కొంచెం రంగు మారాయి, వేసేద్దాం. ఇంకా ఒక 5 minutes తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, ఇది ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేద్దాము. దీన్ని కూడా ఒక 10 నిమిషాలు ఉడికిద్దాము మూత పెట్టేసుకొని. చింతపండు రసం పోసిన తర్వాత ఒక 5 minutes తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలుతుంది. పులుసు కొంచెం లూజ్ ఉండడానికి కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక 400 ml వాటరు. ఇప్పుడు ఇంకొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ఒక 400 ml వాటర్ వేసినాము. దీన్ని ఒక 20 minutes మరిగిస్తే అది సగం అవుతుంది. 400 ml కాస్త సగానికి వస్తుంది. అప్పుడు పులుసు కొంచెం థిక్ వస్తుంది. అప్పుడు చాప ముక్కలు యాడ్ చేద్దాము. లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 20 minutes పైనే మరిగించాలి. 20 minutes తర్వాత పోసుకున్న వాటరు మరిగి సగం అయ్యేంత వరకు మరిగించిన. ఇప్పుడు దీంట్లో మనం దంచుకున్న మసాలా చూడండి, చిక్కగా అయిపోయింది. మరీ పల్చా లేకుండా మరీ చిక్కగా లేకుండా మీడియం. ఇప్పుడు దీంట్లో చాప ముక్కలు యాడ్ చేద్దాం. ఇంకా ఒక్కొక్కటి మెల్లగా. ముందు ఉప్పు కారం పట్టించాం కాబట్టి మంచిగా వస్తాయి ముక్కలు, టేస్ట్ కూడా. యాక్చువల్లీ నేను నెల్లూరు చేపల పులుసు వచ్చేసి నెల్లూరులోనే తిన్నా చాలాసార్లు. తిరుపతి వెళ్ళే రూట్లో నెల్లూరులో ఆగి హైవేలో కంపల్సరీ తింటుండే. చేపల పులుసులో తలకాయ కూడా మంచి టేస్ట్ ఉంటుంది. చాలామంది తినరు, మంచి టేస్ట్ ఉంటుంది తలకాయ కూడా. ముక్కలు యాడ్ చేసిన తర్వాత మామిడికాయ ముక్కలు కూడా కట్ చేసినవి. ఎప్పటిలాగే చేపల పులుసు గంట పెట్టి తిప్పేయకుండా క్లాత్ పట్టుకొని ఇలా ఊపేయడమే. గిన్నెని సిమ్లో పెట్టేసి ఒక 15 నిమిషాలు ఉడికిస్తే గుమ్మగుమ్మలాడే నెల్లూరు చేపల పులుసు రెడీ. సిమ్లోనే ఉడికించాలి. చేపలు వేసిన తర్వాత మాత్రం ఫుల్ అస్సలు పెట్టకూడదు. 20 minutes అని చెప్పాను కదా, ఒక 10 నిమిషాల తర్వాత ఒక్కసారి మళ్ళీ తిప్పేసుకున్నాము. కొంచెం ఆయిల్ పైకి తేలింది, అయినా ఇంకొక 10 నిమిషాలు ఉడికించాలి. మంచిగా ఉడుకుతుంది. ఇంకొక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి తినేయడమే వేడివేడిగా. 20 minutes ఓన్లీ సిమ్లోనే ఉడికించిన తర్వాత ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. కర్రీ రెడీ అయిపోయినట్టే చేపల పులుసు. లాస్ట్ దీంట్లో ఇంకా పైన కొత్తిమీర వేసేసుకున్నాము. స్మెల్ మాత్రం గుమగుమలాడుతుంది. కొంచెం పుదీనా, ఒక 5-6 ఆకులు మిగిలిపోయినాయి, అది కూడా వేసేస్తున్నా. పక్కన పెట్టేసి ఇది చల్లగా అయిన తర్వాత తింటేనే మంచి టేస్ట్ ఉంటుంది. లేదు నైట్ టైం వండుకొని మార్నింగ్ తింటే అసలు ఆ టేస్ట్ వర్ణించలేము. చాలా అంటే చాలా బాగుంటుంది. అట్లీస్ట్ ఒక 1 hour మాత్రం పక్కన పెట్టి తింటేనే ఆ టేస్ట్. వేడివేడిగా తింటే ఎంత మంచిగా ఉన్నా కూడా చేపల పులుసు కొంచెం టేస్ట్ అనిపించదు. చల్లగా అయిన తర్వాతనే మంచి టేస్ట్ ఉంటుంది. స్మెల్ అయితే గుమగుమలు ఆడుతుంది. మసాలాలు ఫ్రెష్గా దంచేసాం కదా, టేస్ట్ కూడా చూద్దాము. ఒక 1 hour పక్కన పెట్టిన తర్వాత తింటున్నాను. చల్లగా అయితేనే మంచి టేస్ట్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. నెల్లూరు చేపల పులుసు అంటే యాజ్ ఇట్ ఈస్ నేను తిన్నాను నెల్లూరులో. తిరుపతి వెళ్ళే టైంలో 4-5 times తిన్నాను. అలాగే వచ్చింది. చేప ముక్క కూడా భలే ఉడికింది. సూపర్ అసలు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.